దిగులు అదే. అందుకే దేవుడు అనేక చోట్ల విషయం రాయించాడు. ఏమనంటే దేనిని గూర్చి చింతపడద్దు. 4:4 ఫిలిప్పీ 6వ వచనం. 4లో ఏం చెప్పాడంటే ఆనందించండి, మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేనిని గూర్చి నీ మందుల, పిల్లల, వాళ్ళ చదువులా, వాళ్ళ పెళ్ళిళ్ళ, పెటాకుల, భవిష్యత్తా, నీ ఆరోగ్యమా, నీ ఫ్యూచరా, ఏంటి, దేని గురించి? అక్కడ ఒకటే ఒక మాట, దేనిని గూర్చియు అన్నాడు. దాన్ని రౌండ్ చేయాల. దేనిని అన్నదాన్ని రౌండ్ చేయాలి. దేనిని గూర్చి నువ్వు ఏది చెప్పినా ఆయన ఒకటే, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును అన్నాడు. ఇక్కడ చెప్పాడు దేనిని గూర్చి అన్నాడు. కూటమైనాక వెనక్కి వెళ్తా, మొత్తం క్యూ నిలబడతారు. నేను చేతులుంచుతా, నన్ను బానేయండి, ఇక పట్టుకుంటారు. ఆ చేయి దొరికిందంటే ఆ చేతిని వదిలిపెట్టరు. మొత్తం నాకు చెప్పాలా, ఫలానా 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 అని. పక్కన వాళ్ళేం పళ్ళు ఉరుగుతూ ఉంటారు. వదిలిపెట్టదేంది మనిషినే అంటుంటారు కూడా. అయినా సరే వదలదు. నా సమస్య ఇదని, తప్పులేదు, బాధ అన్నకు చెప్పుకుంటే ప్రార్థన మనస్ఫూర్తి చేస్తాడు, తీరిద్దని. నేను చెబుతున్నా, అన్నకు నువ్వు చెప్పడానికి ట్రై చేస్తే నీ మ్యాటర్ మొత్తం వినే టైం అన్నకు లేదు. ఇటు నువ్వు లాగుతావు, అటు ఇంకొకళ్ళు లాగుతారు. ఇటు ఒకడే మనిషి. కానీ నువ్వు ఎంత మ్యాటర్ చెప్పినా పూర్తిగా విని నిన్ను దగ్గరకు తీసుకొని ఓదార్చే పెద్దన్న యేసయ్య. నిన్ను ధైర్యపరిచి, ఆదరించి, నిబ్బరపరిచి, వెన్ను తట్టి నిన్ను ప్రోత్సాహపరిచే పెద్దన్న యేసయ్య. కాబట్టి ఏది నిన్ను కలవరపరిచినా, కలత పెట్టినదో దాని గురించి ఆయనకి చెప్పుకోవచ్చు. మనసారా నువ్వు కన్నీళ్లతో చెప్పుకోవచ్చు. చక్కగా విని తగిన కాలమందు, నిర్ణయ కాలమందు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి వేదనకు సమాధానాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు. అందుకు సందేహం లేదు. ఓకేనా? ఇప్పుడు శరీర సంబంధమైన సమస్యలను గురించి ఎక్కువ శాతం మనం ఆలోచిస్తాం. అయితే దేవుడు చెప్తున్నాడు వాటన్నిటిని గురించి, దేనిని గురించి కూడా చింతపడద్దు. ఎన్ని రకాల సమస్యలు చెప్తారో నేను దొరికితే. అప్పుడు నాకు కనపడే వచనం ఒక్కటే, దేనిని గూర్చి. దేనిని అన్నదానిలో నీ సమస్య కూడా ఉందిగా, అందరి సమస్య ఉంది. కాబట్టి నువ్వు చింతపడొద్దు అన్నాడు. నేను చింతపడితే నీకు వచ్చిన బాధ ఏంది? నా చింత, నా బాధ, నా ఇష్టం, నేను పడతా. నీకు వచ్చిన బాధ ఏంది? దాని గురించి నువ్వు ఎందుకు అనేక చోట్ల రాయించావు అంటే దేవుడి ఫీలింగ్ ఏంటంటే నువ్వు చింతపడితే అది నాకు చింత, నువ్వు ఆనందంగా ఉంటే, ధైర్యంగా ఉంటే నాకు ఆనందం, నువ్వు కలవరపడితే అది నాకు వేదన కారణమైంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. ఒక చింతలో, దిగుల్లో, ఆవేదనలో నువ్వు బ్రతకటం నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను బట్టి ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు విశ్వాసివి కదా, నువ్వు అవిశ్వాసివి కాదు కదా. నువ్వు నన్ను బట్టి ధైర్యంగా ఉండాలి, చింతలు లేకుండా ఉండాలి, అది నాకు ఇష్టం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రికలో ఆ మాట అన్నాడు. పేతురు పత్రికలో చూడండి 5:7 ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. యావత్తు అన్నాడా, కొంచెం వేయండి అన్నాడా? మీ చింత యావత్తు అన్నాడు. అక్కడేమో దేనిని గూర్చి అన్నాడు, ఇక్కడేమో యావత్తు అన్నాడు. అంటే మొత్తం. మళ్ళీ అంత నా బరువు అంతా యేసయ్య ఆడ మోస్తాడులే. కొంతమంది నా మీద జాలి పడతారు, అమ్మాయి మన సంగతులన్నీ చెబితే పాప అన్న ఏడ తట్టుకుంటాడు, ఏదో 2 మొక్కలు చెప్పిరా అంటారు. నేను అన్నీ వింటుంటా, ఎవరెవరు పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఈ మనిషి ఏం మాట్లాడదు, వెనకోళ్ళు ఏం చదువుకుంటున్నారు, ముందోళ్ళు ఏమంటున్నారు, అన్నీ 3D ఎఫెక్ట్లో మొత్తం వింటుంటాను నేను. అదే టైంలో మళ్ళీ ప్రార్థన చేస్తుంటా, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పెద్దగా చెప్పండి. నిజమే, నా మీద జాలి పడ్డది వాస్తవమే. ఒక తల్లి అట్ట కరుణించింది నన్ను. పాప అన్నీ ఆయనకి చెబితే ఏడ తట్టుకుంటాడు. నిజమే, నేను తట్టుకోలేను. కానీ అన్నిటినీ
నీ యావత్తు చింతను మోయగలిగిన దమ్మున్నోడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే ఉన్నాడు. నేను ఉన్నాను అని వాగ్దానం చేశాడు. అండ్ నాకు చెప్పమని కూడా ఆయనే వ్రాయించాడు. ఈ రెండు చెప్పడంతో పాటు ఇంకొక అద్భుతమైన మాట ఏమన్నాడంటే, చింతపడటం వలన నీకు వచ్చిన లాభం ఏంటి, నువ్వు పొందే ప్రయోజనం ఏముంది? విపరీతంగా నువ్వు దిగులు పడి, బాధపడి, విచారపడి, కృంగిపోవటం వల్ల నీకేమన్నా ప్రయోజనం వచ్చిద్దా? 90 కేజీలోడివి 70 కేజీలకు వస్తావు, 90 కేజీలు దానివి 70 కేజీలకు వస్తావు. అంతే కంటిన్యూ అయిందంటే 50 కేజీలకు వస్తావు. ఆ తర్వాత కంటిన్యూ అయిందంటే ఇక పోతావు. అంత మించి ఒరిగేది ఏం లేదు. ఏమన్నా ఒరిగేది ఉంటే చెప్పు, అందరం కూర్చొని చింతపడదాం, అందరం కూర్చొని దిగులు పడదాం, బాధపడదాం, కృంగిపోదాం, ఏడుద్దాం, మొత్తుకుందాం. అనుకు ఒరిగిద్దా? ఏమీ లేదు. లేదు అన్న సంగతి స్పష్టంగా ఎరుగుండి ఎందుకు అనవసరంగా ఆ విషయంలో మనం అలా స్పందించడం కరెక్ట్ కాదు కదా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. స్తోత్రం చెప్పండి, బాగా వినండి. కాబట్టి అన్యజనులాగా మనం ప్రవర్తించొద్దు అని యేసయ్య చెప్పాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అల్ప విశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగున అలంకరించిన ఎడలా మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? పువ్వులను చూపించి, అడవి గడ్డిని చూపించి, అడవి గడ్డికి వచ్చే పూలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డి, దానికి వచ్చే పూలు అంత అందంగా డిజైన్ చేశాడే. ఒక్కరోజు జీవించే పుష్పానికి అంత అందాన్ని ఇచ్చాడు. ఎంత రిస్క్ చేశాడు. మీరు పువ్వుల కంటే శ్రేష్ఠులు అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అని అక్కడ అంటాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటాడు. పూల కంటే మీరు శ్రేష్ఠులు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు. సృష్టి మొత్తంలో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నేనరా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలారా, సృష్టి మొత్తములో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నే. కానీ దేవుడు నీ విషయంలో ఇంత శ్రద్ధ, ఇంత పట్టింపు, ఇంత చింత కలిగి ఉన్నాడని నువ్వు నిజంగా నీ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు దేవునికి కనెక్ట్ అయిపోతావు. దేనిని లెక్క చెయ్యవు. నీకు అర్థం కాల? నేను చెప్పిన ఈ సంగతి నువ్వు పూర్ణ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు ఫస్ట్ నీ మనసుని దేవునికి లింక్ చేసుకుంటావు. ఇక దేనిని కూడా లెక్క చెయ్యవు. ఏదన్నా రానా ఉంటే ఉంది, పోతే పోయింది పో అన్నట్టుగా విరక్తిలోకి వెళ్ళిపోతావు తప్ప దేనికి అతుక్కోవు. లెక్క చేయవు. లెక్క చేయనోడు నిండు బండిలాగా ఉంటాడు. ప్రతిదానికి కదిలిపోయేవాడు పెందలాడిపోతాడు. స్తోత్రం.